ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ట్రోలింగ్ మొదలైంది. ఈ ట్రైలర్‌తోనే సినిమా రిజల్ట్‌ను చెప్పేస్తున్నారు కొందరు. ఇంకొందరైతే కథ కూడా చెప్పేస్తున్నారు. అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, కొరటాల కొత్తగా చెప్పేదేముంటుంది అని అంటున్నారు. చెప్పాలంటే సోషల్ మీడియాలో 'దేవర' ట్రైలర్‌పై నెగటివిటీనే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు. 'దేవర' ఎలా ఉంటుందనే టెన్షన్‌ను తట్టుకోలేకపోతున్నారు. కానీ ట్రైలర్ చూసి సినిమాను ఇప్పుడే అంచనా వేయలేం. అందులోనూ కొరటాల 5 సినిమాలు చేస్తే ఒక్కటే ఫ్లాప్ అయింది. అలా అని కొరటాలను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. గతంలో డిజాస్టర్లు ఇచ్చిన దర్శకులు, ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అసలు 'దేవర' ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఏదైనా సరే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఓవైపు 'దేవర'ను ట్రోలర్స్ భయపెడుతుంటే, మరోవైపు ఫ్లాప్ సెంటిమెంట్ కూడా భయపెట్టిస్తోంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా సరే ఫ్లాప్ చూడాల్సిందే. ఇది ఎన్టీఆర్‌తోనే మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్‌తోనే ఎండ్ అవుతుందని టైగర్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయినా కూడా ట్రైలర్ టాక్ టెన్షన్ పెట్టేస్తోంది. అయితే 'దేవరకు' ఫ్లాప్ సెంటిమెంటే కాదు, ఒక హిట్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు రాజమౌళి సెంటిమెంట్‌ను బ్యాలెన్స్ చేసేలా ఉంది. మెగా హీరోలకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చారు. 'అజ్ఞాతవాసి' వంటి ఫ్లాప్ తర్వాత 'అరవింద సమేత'తో హిట్ కొట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇక పవర్ స్టార్‌తో బాబీ తీసిన 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌తో తీసిన 'జై లవకుశ' సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 'ఆచార్య' వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా 'దేవర' కాబట్టి ఖచ్చితంగా కొరటాల కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఎలా చూసుకున్నా 'దేవరకు' హిట్ సెంటిమెంట్ కలిసొచ్చేలాగానే ఉంది. కానీ రాజమౌళి సెంటిమెంట్‌కు బ్రేక్ పడుతుందా? లేదా అనేది చెప్పలేం. మరి 'దేవర' ఏం చేస్తాడో చూడాలి.